మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. చూడాలనుంది సినిమా. సార్ 100 డేస్ ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు చిరంజీవి గారితో డయాస్ పంచుకొని ఆయనతో కూర్చున్నప్పుడు నేను ఒక్కసారి చాలా యూఫోరిక్ మూమెంట్కి గురయ్యాను. ఎందుకంటే నేను ఎప్పుడూ ఊహించలేదు చిరంజీవి గారితో సినిమా చేస్తాను, అదే బ్లాక్ బస్టర్ 175 డేస్ ఆడింది, ఇంత పెద్ద హిట్ అవుతుంది, ఆ సినిమాకి నేనే దర్శకుడిని నాకే అన్బిలీవబుల్గా అనిపించింది. ఆ జనంలో ఆ యూఫోరిక్ ఆ ఫంక్షన్లో మూమెంట్ చూసి నాకు వచ్చింది. ఎందుకంటే నేను అంతకుముందు రామాయణం చేశాను చిన్నపిల్లలతో. రామాయణం చేసిన ఇమ్మీడియట్గా నేను నా కథ చిరంజీవి గారు విని ఆయన ఇంప్రెస్ అయ్యి నాతో సినిమా చేద్దాం అనడమే ఒక నమ్మలేని నిజం. సో అది ఈ ఫంక్షన్లో అది నిజమైనట్టుగా ఆ యూఫోరిక్ మూమెంట్ ఫీల్ అయ్యాను నేను. సార్ అండ్ మీరు ఈ సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ, యూఫోరియా ఈవెంట్లో మాట్లాడుతూ ఇప్పుడు సమాజానికి ఈ కథ చెప్పాల్సిన అవసరం ఉంది అనిపించింది, అందుకనే మా ఫ్యామిలీ మొత్తం చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఈ కథను చెప్తున్నామని చెప్పారు. ఏ సందర్భంలో అనిపించింది సార్ ఈ కథ ఇప్పుడు చెప్పాలి అని? మీకు ఒక ఇన్సిడెంట్ ఏదో జరుగుంటుంది కదా, ఒక పేపర్లో న్యూస్ చూడడము, మీ చుట్టూ ఉండే సమాజంలో ఒక ఇన్సిడెంట్ చూడడం, ఏ సందర్భంలో మీకు యూఫోరియా కథ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది అని అనిపించింది? అంటే ఒక సందర్భంలో కాదండి, మెయిన్ ఏంటంటే ఇది చాలా ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ ఈవెంట్స్. పేపర్లో న్యూస్లు చదివి మన చాలా షాక్ అయ్యి నేనే అబ్బా ఏంటి ఇలాగ జరుగుతున్నాయి, ఇంత దారుణంగా జరుగుతున్నాయి, ఇది 1-2 సార్లు కాదు చాలాసార్లు జరుగుతున్నాయి, కానీ ఎవరు దీన్ని చెప్పట్లేదే, ఇది మనం ఖచ్చితంగా ఈ టైంలో ఇది హై టైం చెప్పి తీరాల్సిన అవసరం ఉందే అని చెప్పి నేను కథ రాయడం మొదలెట్టాను. అలాగే అవి అలా వరుస ఇప్పటి వరకు అలా జరుగుతూనే ఉన్నాయి ఆ ఇన్సిడెంట్లు, అలాంటి ఇన్సిడెంట్లే. సో అదే నేను డ్రైవ్ చేసింది సార్. అండ్ మీరు ట్రైలర్లో ఒక డైలాగ్ పెట్టారు భూమిక గారికి, క్యారెక్టర్కి, వీని నేను కనకుండా ఉండాల్సింది, కడుపులోనే చంపేసి ఉండాల్సింది అని చెప్పేసి. నేను పర్సనల్గా అది రియల్ లైఫ్లో చూశాను సార్. ఎందుకంటే మా ఊరిలో కావలసి ఉన్నది ఒకప్పుడు చాలా మంచిగా ఉన్న ఊరు, ఇప్పుడు చాలామంది యువత ఈ గంజాయికి వాటికి అలవాటు పడిపోతే ఆ తల్లిదండ్రులు వీడిని ఎందుకు గన్నాను అని బాధపడుతున్న సందర్భాలు, అలాంటి క్షణాలు నా కళ్ళతో చూశాను, నా చెవులతో విన్నాను. మీ ట్రైలర్ వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు చుట్టూ ఉన్న సమాజంలో జరిగే ఆ మూమెంట్స్ అన్నీ భలే క్యాప్చర్ చేశారే, భలే పట్టుకున్నారే, ఈ కథ కదా ఇప్పుడు చెప్పాల్సింది అనిపించింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. బాగా కరెక్ట్గా కనెక్ట్ అయ్యి చెప్పారు. అదే దీంట్లో ఏంటంటే పేరెంటింగ్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది మన జీవితాల్లో. సో అందులోనూ నేను నేపథ్యం యూఫోరియాలో అడాలసెన్స్ అంటే 13 to 19 years ఏజ్ గ్రూపు, మీకు తెలుసు చాలా క్లిష్టమైన దశ. ఆ దశలో మనం ఏమైతే వ్యక్తిగా మనకు ఒక వ్యక్తిత్వం నిర్మింపబడుతుందో రెస్ట్ ఆఫ్ లైఫ్ మనది అదే. అంతే సార్. ఇది చాలా క్రూషియల్ ఏజ్. ఆ క్రూషియల్ ఏజ్లో చదువు సంస్కారం బట్టే ఇప్పుడు నేను చెప్పిన నడవడిక ఏర్పడేది. చదువు గురువులు నేర్పితే సంస్కారం ఇంట్లో నేర్పాలి. ఈ రెండిట్లో ఏది తేడా జరిగినా అది కేవలం వ్యక్తిగతంగా ఆ పిల్లల మీద ప్రభావమే చూపించకుండా అది సొసైటీ మీద ఇంపాక్ట్ చేస్తుంది, చాలా పెద్ద ఇంపాక్ట్. సో ఇలాంటి నేపథ్యంలో ఒక తల్లి అలాగా ఏ తల్లి కూడా ఈయన కడుపులోనే తుంచేసుకోవాల్సిందే అనే స్థితికి రాదు. ఆ తల్లి వచ్చిందంటే అది ఎంతటి ఇదై ఉంటుంది. సో అలాగే అందులో తల్లి పాత్ర ఎంత. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి చాలా లేయర్స్ ఉన్నాయి, సంబంధం ఉన్న ఇదనమాట. సో అలాంటి పరిస్థితులు ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్నారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా. సో అలాగా మీరు కనెక్ట్ అవ్వడం ఐఎమ్ వెరీ హ్యాపీ.
సో అంటే యాక్చువల్గా చాలామంది ఏమంటారంటే మీ ఒక్కడో సినిమాని అద్భుతమైన ప్రేమ కథ అది ఇది అని చెప్పి అంటారు సార్. బట్ ఓకే, ప్రేమ కథ అంటారు, నాకు ఓకే. బట్ నాకు అర్థమైన ఒక్కడు వేరు సార్. నాకు అర్థమైన ఒక్కడు మీ ఫస్ట్ పార్ట్లో ఉంది. గెలుపంటే ఏందని చెప్పారు, ఒక యువకుడు ఎలా ఉండాలి చెప్పారు. ఆ సినిమాలో ఒక యువకుడి క్యారెక్టర్ మొత్తం బాధ్యతల మీదే వెళ్ళద్ది. ఒక అమ్మాయిని కాపాడడం బాధ్యత. సమాజంలో ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ టెలిఫోన్ బూత్ నుంచి నడుచుకుంటూ వచ్చి కొండారెడ్డిని కొట్టేది, అది ఒక బాధ్యత. సమాజంలో ఒక యువకుడు ఎలా ఉండాలని మీరు ఒక్కళ్ళలో చెప్పారు. అది ప్రేమ కథ అనేది అది ఇన్నర్గా ఉంది. ఆ రోజే మీరు యూరోపియాలో ఈరోజు మీరు చెప్పాలనుకుంటుంది నాకు ఒక్కళ్ళలోనే చెప్పారు, సున్నితంగా చెప్పారు, ఈరోజు ఇంకా గట్టిగా చెప్తున్నారు అనిపిస్తుంది. మీరు యాక్సెప్ట్ చేస్తారు దీన్ని? అదేండి, అంటే మీరన్నట్టు అదే అలా పద్ధతిగా పెరిగితే ఆడు ఒక్కళ్ళలో అజయ్గా తయారవుతాడు. ఒక మీరు అన్నట్టు అది రియల్ స్పోర్ట్స్మెన్ స్పిరిట్. కరెక్ట్ సార్. సో ఆ పెరుగుదలలో ఏమాత్రం తప్పుదోవ పడితే ఇలా యూఫోరియాలో స్పాయిల్ కిడ్స్గా తయారవుతారు. అంత తేడా ఉంది అది. అండ్ సార్ మీరు మేకర్గా, కథకుడిగా రెండిట్లో దేనికి సాటిస్ఫై అయ్యారు ఇన్నేళ్ళ కెరియర్లో? అంటే దర్శకుడిగా, కథకుడిగా సాటిస్ఫాక్షన్ ఉన్నది. ఇప్పటి వరకు ఉన్న ట్రావెల్లో చెప్పండి సార్. నిజం చెప్పాలంటే మనకి ఇంకా రాసే కొద్దీ రాయాలనిపిస్తుంది, సో తీసే కొద్దీ తీయాలనిపిస్తుంది, సార్ మనకు తృప్తి ఉండదు సార్. సో అందువల్ల నిజంగా నేను ఇప్పుడు ఇంకా తృప్తి పడలేదు. నేను ఆల్వేస్ తృప్తి పడడానికి నెక్స్ట్ సినిమాని ఎన్నుకుంటాను. అట్లీస్ట్ దీంట్లో ఎక్కువ సాటిస్ఫై అయ్యే శాతం తీద్దామని. సార్ అందుకని ఆల్వేజ్ నా బెస్ట్ ఫిల్మ్ అంటే నా రాబోయే నెక్స్ట్ ఫిల్మే సార్. అంటే మీకు ముందే చెప్పాను సార్, చాలా చిన్న వయసు, తెలిసి తెలియక ఏమన్నా మాట్లాడితే మీరు క్షమించాలి. నాకున్న అబ్జర్వేషన్ చెప్తాను. మీది లాఠీ మూవీ చూశాను సార్. లాఠీ మూవీలో హీరో ప్రశాంత్ గారిని మీరు చూపించే ఫస్ట్ జైల్లో చూపించే విధానం, ఆ గోడ సైడ్ తిరుగుంటాడు, బ్లాక్ షూ మొత్తం బ్లాక్ పడితే ఫేస్ అట్ట కనిపిస్తుంది. అక్కడ పావురాళ్ళు టప 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 కొట్టుకుంటే వాటి రెక్కల్లో నుంచి లైట్ పడద్దు అంతే. ఆ రెక్కలు ఎక్కడైతే షాడో పడద్దో మిగతా ప్లేస్లో అట్లా లైట్ పడుతూ ఉంటుంది. కట్ చేస్తే రఘువరన్ని చూపించారు. ఆ ట్రైన్ అటు పోతుంటే ఆ ట్రైన్ కిటికీల్లో నుంచి లైట్ మాత్రం ఫేస్ మీద పడుతుంటుంది, మొత్తం బ్లాక్. సినిమా మొత్తం గమనించాను సార్, అద్భుతమైన టెక్నికల్గా సూపర్ డైరెక్షన్. కానీ తర్వాత కాలంలో గుణశేఖరు మేకింగ్ కంటే కూడా కథను చెప్పడం మీద ఎక్కువ దృష్టి పెట్టాడు అనిపించింది. కరెక్టా రాంగా సార్? అంటే మేకింగ్ అద్భుతమైన మేకింగ్, నేను కాదనట్లేదు. బట్ మీకున్న పరిజ్ఞానం వల్ల కానీ లేకుంటే ఒక మంచి కథను చెప్పాలన్న ఉత్సాహం వల్ల కానీ ఆ మేకర్ని కాస్త తగ్గించుకొని గొప్ప కథలు చెప్పడం స్టార్ట్ చేశారు అనిపించింది. అది అలా చెప్తే అది అలా అనిపిస్తే మంచిదే. కానీ ఇప్పుడు నా మీద నాకు ఎక్కువ మంది కంప్లైంట్ చేసేది, నువ్వు తర్వాత ఎక్కువ మేకింగ్ మీదకి వెళ్ళో కథ కంటే కథను సెకండరీ చేసి ఎక్కువ కథ వైపే వెళ్తున్నాను మీరు మీ బోటోళ్ళు అంటే అది చాలా మంచి విషయమే. అంటే నేను బేసిక్గా రైటర్ అవడం వల్ల నేను కనెక్ట్ అయ్యాను. అదే. అండ్ వై ప్రశాంత్ సార్ అంటే అప్పుడున్న సమయంలో మీ ట్రావెలింగ్ క్రాంతి కుమార్ గారి దగ్గర నుంచి అయితేనేమి, లేకుంటే ఆర్జీవీతో పనిచేసిన విధానం అయితేనేమి, ఇక్కడెక్కడ కూడా ప్రశాంత్ అనే క్యారెక్టర్ మనకి సంబంధించిన వ్యక్తి కాదు. అంటే ఆయన సినిమాలు ఉన్నా కానీ మీరు ట్రావెల్ చేసిన విధానంలో ఎక్కడా ప్రశాంత్ లేరు. సో వై ప్రశాంత్ మీరు లాంచ్ అవ్వడానికి ప్రశాంత్ గారు? నేను అప్పుడు కొత్త కుర్రాడు కావాలనుకున్నాను. ప్రశాంత్ కొత్తోడు. అప్పటికి తమిళ్లో సెంబరత్తి అని ఒక సినిమా చేశాడు, అదే చామంతిగా తెలుగులో డబ్ అయింది. రెండో సినిమా నాదే, నాటి రెండో సినిమా. కొత్తోడు కావాలనుకున్నాం, సో అలా కాస్ట్ చేసాం అంతే. సార్ చాలా సంవత్సరాలు అసిస్టెంట్గా, అసోసియేట్గా చాలా కష్టాలు పడి ఒక ఛాన్స్ వచ్చి ఉంటుంది. ఎందుకు పోలీసు కథనే చెప్పాలనుకున్నారు? ఎందుకంటే ఆ పిల్లవాడు గోడెక్కి ఆ పోలీసులను చూస్తుంటే, కీరవాణి గారు అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ రాంగ్, కరెక్ట్ సార్, కీరవాణి గారు అనుకుంటాను, మ్యూజిక్, ఆయన కొట్టే మ్యూజిక్, ఆ పిల్లోడు చూసే ఆరాధనగా చూసే విధానం, నాకు తెలిసి మీ దృష్టిలో పోలీసులు అంటే విపరీతమైన రెస్పెక్ట్ ఉంది అనిపిస్తుంది. ఎందుకు ఆ కథే చెప్పాలనుకున్నారు? నేను ఒక మ్యాగజైన్లో అది ఒక దీంట్లో ఒక ఇది చదివాను, ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఏ పోలీస్ మ్యాన్ వితౌట్ యూనిఫామ్, ఎవ్రీ పోలీస్ ఈజ్ ఏ సిటిజన్ విత్ యూనిఫామ్. ఇది బాగా నచ్చింది నాకు. అంటే యూనిఫామ్ లేని ప్రతి పౌరుడు
పోలీసే, యూనిఫామ్ ఉన్న ప్రతి పోలీసు ఒక పౌరుడే. అలాంటి ఒక అసోసియేషన్ పోలీస్ అండ్ సిటిజన్ది. దీని మీద కథ చేస్తే బాగుంటుందని లాఠీ కథ సార్ దీని మీద బేస్ చేశానండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.